తెలిసిపోతుంది. దాన్నే మనం ఏంటామంటే బిజినెస్ అనలిటికల్ టూల్. అలా సార్ ఇంకా సాఫ్ట్వేర్ లో ఎలాంటి స్ట్రీమ్స్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి సార్? జాబ్స్ అంటే మ్యామ్ నార్మల్గా సాఫ్ట్వేర్ అనేసరికి అందరూ అరే లక్షల జీతాలు అది అది ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే ఫస్ట్ మైండ్ లో ఉండేది సాఫ్ట్వేర్ అంటేనే ఓకే వాళ్ళకి పలానా వాళ్ళకి శాలరీ ఎక్కువ అనేది ఉంటుంది సార్. నిజం చెప్పాలంటే మ్యామ్ యాక్చువల్గా వరల్డ్లో హైయెస్ట్ ఎర్నింగ్ పర్సన్ అంటే అడ్వకేట్. ఓకే. ఎందుకంటే అడ్వకేట్కి ఎంత సంపాదిస్తుందో ఎవరికి తెలియదు. అడ్వకేట్ లాజిక్ ఎలా ఉంటుంది, క్లయింట్ ఫ్రమ్ ఇస్ సైడ్ యాజ్ వెల్ as ఆపోజిట్ సైడ్ ఇద్దరిని ముప్పులో పెట్టేసుకుంటాడు. అక్కడ నుంచి తీసుకుంటాడు, ఇక్కడ నుంచి తీసుకుంటాడు, సమన్యాయం చేస్తారు. అది అది మనకి తెలియదు ఎప్పుడు ఏమవుతుంది అని. సేమ్ అదే విధంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ఒకటే కంపెనీలో ఎగ్జిస్టెన్స్ ఉంటూ మిగతా సమయాన్ని తన ఓన్ యాప్స్ డెవలప్ చేస్తూ కూడా ఆయన ఒక ఎర్నింగ్ సోర్సెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే మీరు అడుగుతున్న కొద్ది ఎలా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అంటే మ్యామ్ నార్మల్గా ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీలో there are two streams basically. One is called functional and one is called technical. ఎప్పుడైతే మీరు రిక్రూట్మెంట్కి వెళ్తారు కదా, జాబ్స్ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడే there are two rounds, the last two rounds. One is called technical HR and another is called non-technical HR. Okay. Technical HR will look at the coding, will look at the software skills. Non-technical HR will look at your skills of learning. Okay. Suppose నేనే ఉన్నాను మేడం, నాకు కోడింగ్ పర్ఫెక్ట్ లేదు, కానీ ఇంటర్వ్యూకి నేను ఒక ఏమంటారంటే ఆన్సర్స్ కానీ అవన్నీ నచ్చాయి అండ్ వాళ్ళకు కంపెనీలో డిమాండ్ ఉంది, రిక్రూట్మెంట్ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, నన్ను సెలెక్ట్ చేసి నేను డైరెక్ట్ ప్రాజెక్ట్ ఇవ్వడు. ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా నాకు ఏం చేస్తాడు, ఫంక్షనల్ మీద పెడతాడు అనమాట. అంటే నాకు కోడింగ్ ఇవ్వరు, ఫంక్షనల్ వాళ్ళది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మేడం, ఎవరైతే డెవలపర్ ప్రోగ్రామ్ చేస్తుంటారో అవన్నీ కలెక్ట్ చేసి సిస్టమాటిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. అరేంజ్మెంట్స్ ఎవరు చూస్తారు, అదంతా ఫంక్షనల్. అంటే డాక్యుమెంటేషన్ కానీ దాని రిపోర్ట్ రైటింగ్ కానీ మొత్తం చేసేది ఏంటంటే ఫంక్షనల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఫంక్షనల్ టెక్నికల్ పర్సన్. కోడింగ్ ఆర్ డెవలప్మెంట్ చేసేది మాత్రం టెక్నికల్ రైటర్ ఆర్ ఈజ్ కాల్డ్ అట్ ది డెవలపర్. ఆ టెక్నికల్ రైటర్ ఆర్ డెవలపర్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్స్ కోడింగ్ చేస్తుంటారు. ఆ కోడింగ్ చేసిన ప్రోగ్రామ్ అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, ఈ యాక్చువల్లీ దీంట్లో వెళ్ళేసరికి ఒక చిన్న డౌట్, అంటే నార్మల్గా అందరు ఏమనుకుంటారు, అరే సాఫ్ట్వేర్ ఇచ్చాము 1 monthలో ప్రిపేర్ అవుతుంది ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ చాలా డీప్ నాలెడ్జ్ ఉంది దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్ట్ మార్కెట్లో రిలీజ్ కావాలంటే మనకున్నది వెరీ ఇంపార్టెంట్ సెల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్, QAC, క్వాలిటీ అష్యూరెన్స్ సెల్. ఆ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్స్లో ఉండే ప్రొఫెషనల్స్ని మనం ఏమంటామంటే టెస్ట్ ఇంజనీర్స్ ఆర్ వి కాల్ దెమ్ యాజ్ క్వాలిటీ ఇంజనీర్స్. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకటేమో మనకు డెవలపర్ ఉంటాడు, నెక్స్ట్ ఏంటంటే డెవలపర్లో ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ విచ్ ఇస్ కాల్డ్ ది టెక్నికల్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేదంటే హార్డ్వేర్ టెక్నీషియన్, నెక్స్ట్ వచ్చేది నెట్వర్క్ టెక్నీషియన్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టెస్టింగ్ డిపార్ట్మెంట్. ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ మనం ఏమంటామంటే క్వాలిటీ అష్యూరెన్స్ సెల్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ టెస్టింగ్ ఎందుకు అవసరం అని. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, సపోజ్ మన ఇంటికి ఒక 10 మంది రిలేటివ్స్ వస్తున్నారనుకోండి, మీ మదర్ కానీ ఎవరైనా కానీ కుకింగ్ చేస్తారు, డైరెక్ట్ ఆ రిలేటివ్స్కి మీకు సర్వ్ చేస్తారా? ఏం చేస్తారు ఫస్ట్ ప్రైమరీగా? అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకి వడ్డించే ముందు ఏం చేస్తారు? వాటర్ ఇవ్వడము ముందు స్టార్టింగ్, అంటే పలకరించడం మాట్లాడడము చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మీ మదర్ డైరెక్ట్ సర్వింగ్ చేయకుండా మేబీ ఒక చిన్న ప్లేట్లో మీకు ఇచ్చి ఉప్పు కారం కరెక్ట్ అయిందా అని చెప్తారు. ఎందుకు అంటే టేస్ట్ చేస్తే అందరికి ఎంత బాగుంటుంది. సపోజ్ ఉప్పు ఎక్కువైంది అనుకోండి, దానిలో సాల్ట్ కలపడం కానీ, కారం ఎక్కువైంది అనుకోండి దానిలో కర్డ్ కలపడం కానీ. ఎందుకంటే ఆ టెస్టింగ్ లో 2 ఉన్నాయి, ఒకటి వెరిఫికేషన్, ఒకటి వ్యాలిడేషన్. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా టెస్టింగ్ లో 2 వీలు ఉంటాయి, ఒకటేమో వెరిఫికేషన్, ఒకటి వ్యాలిడేషన్. అండ్ ఈ టెస్ట్ ఇంజనీర్స్ కానీ క్వాలిటీ ఇంజనీర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రర్స్ ఆర్ మిస్టేక్స్ ఆర్ బగ్స్ ఇవి ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ ఈ ఎర్రర్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి పంపిస్తారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు మళ్ళీ దాన్ని చేంజ్ చేసి ఇమీడియట్గా పంపిస్తారు. ఎప్పుడైతే ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంది అప్పుడు ఈ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఏం చేస్తుందంటే
ఈ ప్రోడక్ట్ని మార్కెట్ రిలీజ్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే సర్టిఫికేషన్. ఓకే, ఈ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే మనం చూసింది యాజ్ ఏ మీరు అడిగినట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక డెవలపర్ ఉన్నాడు, డెవలపర్లో టెక్నికల్, ఫంక్షనల్, థర్డ్ థింగ్ ఏముంది మీకు టెస్ట్ ఇంజనీర్, ఫోర్త్ హార్డ్వేర్ ప్రొఫెషనల్, నెక్స్ట్ ఈజ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా అనొచ్చు అనమాట. అది ఓకే సార్. అలాగే